Bangkok, Thailand, the gateway to Southeast Asia. On historic Rasdamnern Nok Avenue, there are many prominent landmarks. One of them is a group of contemporary buildings called the UN Compound, which serves as the headquarters of the United Nations Economic and Social Commission for Asia and the Pacific. One of the UN buildings, facing the historic Makawan Rangsan Bridge, is the United Nations Conference Center, or UNCC. As a perfect combination of Thai culture and modern design, the fan-shaped descending roof stands out under the blue sky, complemented by the UN and national flags fluttering in front of it. నాతో పాటు మణిపూర్ నుంచి సమర్జిత్ సింగ్ మరియు కలకత్తా నుంచి వినోద్ సింగ్ ముగ్గురం కలిసి ఈ సమావేశానికి రావడం జరిగింది. పర్యావరణ కవిత్వోద్యమంలో భాగంగా మా జాగృతికన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా ఇక్కడ 2 రోజుల్లో జరుగుతున్న ఈ సమావేశాల్లో పాల్గొని పర్యావరణం గురించిన అనేక ప్రశ్నలు దాని గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. మేము వేసిన ప్రశ్నలకి ఎస్కేపార్ నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులు భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో కలిసి పేదవాళ్ళైన రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని వాటిలో పెద్ద పెద్ద పరిశ్రమలు నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే పరిశ్రమలు నిర్వహించడం మంచిదే, అయితే పేదలు వాళ్ళ ఉపాధిని కోల్పోతూ ఉన్నారు. దీనివల్ల అనేక సామాజిక సమస్యలు వస్తున్నాయి. సమాజంలో ఉన్న రుగ్మతలు బయటకు వస్తూ ఉన్నాయి, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. పేదవాళ్ళు తన చేతిలో ఉన్న భూమిని పోగొట్టుకొని కనీసమైన కూటికి కూడా నోచుకొని పరిస్థితి వస్తుంది. దీనికి ప్రభుత్వం, బడుగు సంస్థలు, రైతుల మధ్య అనేక సమస్యలు తల ఎత్తుతూ సమాజం చాలా డిస్టర్బ్డ్ సిచ్యువేషన్లో ఉంది వాళ్ళ రోజున. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కూడా ఇక్కడ చర్చించడం జరిగింది, ఇలాంటి సమస్యలను కూడా. అలాగే ఎనర్జీ విభాగం అంటే గ్రీన్ ఎనర్జీస్ అంటే హరిత విద్యుత్, హరిత శక్తి, ఈ విభాగంలో జరిగిన చర్చల్లో ఇప్పుడు వస్తున్న అనేక పవర్ ప్లాంట్స్, వాటి వల్ల వస్తున్న సమస్యలు, వీటి గురించి కూడా చర్చించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చినందుకు ఈ 2 రోజులు చేసిన చర్చల్లో సఫలీకృతమయ్యామని ఆశిస్తున్నాను. జాగృతికన్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ ఎన్ఎన్ మూర్తి 26వ తారీఖు థాయిలాండ్లో బ్యాంకాక్ నగరంలో ఐక్యరాజ్య సమితి భవన్ నుంచి మాట్లాడుతున్నాను.